టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. టీమిండియాలో రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 39 బంతులు ఆడి 6 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 9 బాల్ ఆడి 9 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ 6 బాల్ ఆడి 4 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 2 సిక్స్లు 4 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 13 బంతులు ఆడి 1 ఫోర్ 2 సిక్స్ సాయంతో 23 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 9 బంతులు ఆడి 2 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. శివం దుబే డకౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 6 బంతులు ఆడి 1 సిక్స్ సాయంతో 10 పరుగులు చేశాడు. హర్షదీప్ సింగ్ 1 పరుగు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు తీయగా ఆదిల్ రషీద్, శ్యామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆర్థర్ ప్లే తలో వికెట్ తీశారు. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలో జోస్ బట్లర్ భారీ హిట్టింగ్ చేశాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 4వ ఓవర్లో జోస్ బట్లర్ను అవుట్ చేశాడు. ఫిలిప్ షార్ట్ను 5వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. 6వ ఓవర్లో అక్షర్ పటేల్ జానీ బ్రాడ్షోను డకౌట్ చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. 7వ ఓవర్లో ఇంగ్లాండ్కు మరో దెబ్బ తాకింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మొయిన్ అలీ స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్యామ్ కరణ్ను 2 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. DRSకు వెళ్లిన ఇంగ్లాండ్కు ఫలితం అనుకూలంగా రాలేదు. ఈ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు ముగిసేసరికి హ్యారీ బ్రూక్ 19 పరుగుల వద్ద, లివింగ్ స్టోన్ 3 పరుగుల వద్ద 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. హ్యారీ బ్రూక్ 25 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేశాడు. కుల్దీప్ వేసిన 10వ ఓవర్లో బంతిని రివర్స్ స్వీప్ చేయబోయి వికెట్ ఇచ్చేశాడు. 68 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 6వ వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 11 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ రన్అట్ చేశాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డన్ను 1 పరుగు వద్ద కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్ను కుల్దీప్ యాదవ్ రన్అట్ చేయగా జోఫ్రా ఆర్చర్ 21 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 10 ఓవర్లకు 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.